హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సినిమాక్స్ తెలుగు. ఇంకా జూన్ 2026 లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి 6 పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. అయితే ఫస్ట్ వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ది RRR ఇంకా గేమ్ చేంజర్ తర్వాత పెద్ద ఒక సోలో పాన్ ఇండియన్ మూవీ అని చెప్తున్నారు. ఇంకా చెర్రీకి 1000 కోట్లు క్రాస్ అవ్వాలంటే పెద్దతోనే ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో 3 డిఫరెంట్ స్పోర్ట్స్ గా యాక్టింగ్ చేయబోతున్నారో తెలిసిందా మనకి. ఇంకా AR రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 4th కి రిలీజ్ అయిపోతున్నారు. ఇంకా జూన్ 3rd కి గ్లోబల్ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే రాబోతుంది. అయితే ఫస్ట్ టైం ఒక తెలుగు హీరో ఇలాంటి 3 డిఫరెంట్ స్పోర్ట్స్ క్యారెక్టర్ లో యాక్టింగ్ చేస్తున్నారని మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే చెప్తున్నారు. అయితే మన హీరోయిన్ జాన్వీ కపూర్ ని చాలా బోల్డ్ గా అయితే చూపించబోతున్నారు. ఇంకా తన యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ తో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుందని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మన సూపర్ స్టార్ రజనీకాంత్ ది జైలర్ పార్ట్ 2 అయితే రాబోతుంది. అయితే జైలర్ పార్ట్ 1 650 కోట్లు దాటిందని తెలిసిందే మనకి. ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఉన్నాడంటే మలయాళం ఆడియన్స్ కి ఫుల్ పైసా వసూలే. దీంతో 1000 కోట్ల వరకు దాటొచ్చు అని బయటికి ఒక టాక్ అయితే వస్తుంది. మన డైరెక్టర్ నెల్సన్ గారు బీస్ట్ మూవీతో ఫ్లాప్ అయిన రజనీకాంత్ ని పెట్టుకొని ఇండస్ట్రీకి ఒక హిట్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు జైలర్ 2 తో నెల్సన్ కి ఒక పెద్ద కెరియర్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది మనకి. అయితే మలయాళం ఇంకా తమిళనాడులో కలెక్షన్ ఎక్కువ రావచ్చని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా జూన్ 12th కి అయితే రిలీజ్ అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన యష్ టాక్సిక్ మూవీ అయితే రాబోతుంది. ఇంకా KGF పార్ట్ 2 తర్వాత 4 years గ్యాప్ ఇచ్చి యష్ సైలెంట్ గా ఉన్నాడని టాక్సిక్ మూవీతో వచ్చాడు అంటే బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేస్తాడని తెలిసింది మనకి. ఇంకా KGF కంటే పెద్ద రేంజ్ లో ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అయితే KGF పార్ట్ 2 1200 కోట్ల పైగా కలెక్షన్ చేసిందని తెలిసింది మనకి. ఇంకా టాక్సిక్ గ్లిమ్స్ చూసి చాలా మంది 1500 కోట్ల వరకు దాటొచ్చని బయటికి అనుకుంటున్నారు. ఈ సినిమా 1950s ఇంకా 70s మధ్యలో గ్యాంగ్స్టర్ సెటప్ ఇంకా వింటేజ్ కార్స్ లో ఈ సినిమాని అయితే చూపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇంకా పోస్టర్స్ అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన హీరోయిన్ సమంత అది మా ఇంటి బంగారం మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అయితే శుభం ఇంకా ఖుషి తర్వాత ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోతున్నారు. ఇంకా సమంత కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారని కంటెంట్ బాగుంటే లేడీస్ ప్లస్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా 100 కోట్లు రికార్డ్ అయితే క్రియేట్ చేయొచ్చు అని తెలుస్తుంది మనకి. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ గా 100 కోట్లు చాలా పెద్ద రికార్డ్ అని చెప్తున్నారు. అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం పెద్ద 800 కోట్ల వరకు వెళ్ళొచ్చు. మన రజనీకాంత్ జైలర్ 2 700 కోట్లు, మన HD టాక్సిక్ 900 కోట్లు, ఇంకా మన సమంతాది మా ఇంటి బంగారం 120 కోట్ల వరకు వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఏ సినిమా 1000 కోట్లు కొడుతుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మామ. ఇంకా ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మామ.